హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలానే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఫ్రెండ్స్, మా కమెంట్స్ కూడా వచ్చాయి. దట్ స్టోరీ చాలా బాగుంది, కానీ వాయిస్ కొంచెం డల్గా అనిపిస్తుంది కొన్ని క్యారెక్టర్స్ది అని. కానీ ఫ్రెండ్స్, మేము పెట్టిన వాయిస్ అన్నిటి వరకు అదే బెస్ట్ వాయిస్ ఆ క్యారెక్టర్స్కి. కానీ ఈ వీడియోలో కొంచెం చేంజ్ చేసి చూస్తాము. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి తప్పకుండా. ఇంకా ఆ వాయిస్ కంటిన్యూ చేయాలా లేకపోతే వేరే వాయిస్ పెట్టాలనేది తప్పకుండా చెప్పండి. అలానే ఫ్రెండ్స్, మీకు మన టార్గెట్ గుర్తుంది కదా, ఎలా అయినా ఈ మంత్ ఎండ్ వరకు మనం 1000 సబ్స్క్రైబర్ వరకు రీచ్ అవ్వాలి. అలా అవ్వాలంటే మీరు తప్పకుండా వీడియో చూడగానే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలా చేస్తే వీడియో అందరి వరకు పోతుంది అండ్ దానికి వ్యూస్ కూడా ఎక్కువ వచ్చి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఫ్రెండ్స్ మన ఛానల్కి. ఎందుకంటే మేము కూడా ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో మాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది, మా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, లైక్స్ వస్తున్నాయని. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవాంటి వీడియో వచ్చేసి వదిన మరదలు పార్ట్ 7 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయ్యో వదిన, గట్ల నిలబడ్డావు, కూర్చోకపోయినావు? కూర్చుంటాను తీయే, జోసేపు గట్ల నిలబడదామని నిలబడ్డా. అవునే లచ్చి, ఇక్కడ ఇంటి వెనుక మంచిగా చెట్లు బాగా పెరిగినాయి గానే. అవును వదినే, బాగానే పెరిగి చల్లగా వస్తుంది. ఇంటి వెనుక మంచి అనిపిస్తుంది వదినే. అక్క, నేను జర లోపలికి పోతానే, బిడ్డ ఏదో వంట చేస్తున్నట్టుంది, జర దాన్ని అరుచుకొని వస్తాను. పోతావానే లోపలికి? జరసేపు కూర్చో, ఆగు. జరాగే, ఏడికే ఊకే పోతా అంటున్నావు, జరాగు. దీన్నే వంగబెడతా నాకు పనికి. చూడు వీలేంది చూలేదో గురుకుంటారు. కూర్చోకపోయినావే లచ్చి, ఎంతసేపు నిలబడతావు? కూర్చో కింద. సరే వదినే, కూర్చుంటా. మరేంది ఇవాళ ఏం చేస్తుర్రే ఇద్దరు అత్తగొడలు వంటకి? ఏం లేదు వదినే, మీ తమ్మునికి చికెన్ తెమ్మని చెప్పిన, ఇక తెస్తా అన్నాడు. ఇంకా అదే దానికి చెప్పిన, ఏమన్నా ఉంటే ఇయ్యే, కోసిస్తా, దంచిస్తాను, నువ్వు పొయ్యి మీద ఇయ్యి అని చెప్పిన. ఇంకా అదే ఇంకా తెచ్చిండో లేదో మీ తమ్ముడు మరి చికెన్. ఇంకా ఓహో అవునానే. కాదే లచ్చి, పెళ్ళైన కొత్తలా నువ్వు ఏదో చికెన్ చేసేదానివే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంత కమ్మగా చేసేదానివే. ఎట్లా చేసేదానివి? ఇప్పుడు కూడా చేస్తాను వదినే, నువ్వు తిన్నావు, ఇంకా గుర్తుందా నీకు? ఎప్పుడో అప్పుడు చేసిండా. అదేం లేదు వదినే, అది కొంచెం సీక్రెట్ అన్నమాట. మా అమ్మ చేసేది వెనకటి తీరులాగా గరం మసాలా, మొత్తం అంతా గరం మసాలా సీక్రెటే. ఓహో అవునానే. ఏంది ఆ గరం మసాలా సీక్రెట్, నాకు చెప్పరాదు? అయ్యో వదినే, నీకు చెప్పేదాన్ని మా గరం మసాలా సీక్రెట్. కానీ మా అమ్మ చచ్చిపోయేటప్పుడు ఒట్టు తీసుకుంది ముసలి. అమ్మా, అది ఎవరికి చెప్పకే, ఆ సీక్రెట్ గరం మసాలా మన కుటుంబంకే ఉండాలి. నీ తర్వాత నీ బిడ్డ తర్వాత నీ మనవరాలు వాళ్ళకే తెలవాలి అని అన్నది. గరం మసాలా సీక్రెట్ ఎవరికి చెప్పొద్దని ఒట్టేసిన. ఓహో అవునా. ఇంకా అట్లయితే ఇంకా మంచిదే కదనే. నీ బిడ్డకి నేర్పి ఆ గరం మసాలా సీక్రెట్ ఏదో. నాకు తినబుద్దైనప్పుడు దానికి చేయమని చెప్తా. ఎట్లెట్లనో మా ఆడబిడ్డ నన్ను మెచ్చుకుంటుంది మా వదినే. ఇంకా దీనికి మంచిగా చికెన్ వండి పెడతా, దెబ్బకి నా చుట్టూ తిరుగుతుంది. ఆ సీక్రెట్ గరం మసాలా వేసిందనుకో, దెబ్బకి లచ్చి 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 అనుకుంటా నా వెనక తిరుగుతుంది మా ఆడబిడ్డ. అట్లనే నా బిడ్డకి కూడా నేర్పియాలిగా సీక్రెట్. ఇక దాని వెనక కూడా చుట్టూ తిరుగుతుంది వాళ్ళ అత్త. ఇక అయ్యో వదినా, నువ్వు చెప్పాలా? నేను తప్పకుండా నేర్పిస్తాను నా బిడ్డకి ఆ గరం మసాలా సీక్రెట్. మీకు ఎప్పుడు తినాలన్నా అది చేసి పెడుతుంది అత్తమ్మ. ఏందే మామ చికెన్ తెచ్చిండు, మీరు దీని కోసిచ్చి దంచిస్తా అన్నారు కదా, అదే మరి కోసిస్తారా అని వచ్చిన. నేనే వండుతానే చికెన్, నువ్వు అన్ని కట్ చేసి ఆడ పెట్టు, నేను వచ్చి వండేస్తాను మొత్తం. ఓని అవ్వా, నేను కలగంటున్నా. ఏంది మా అత్త ఏంది వంట చేస్తా అంటుడేంది? నేను ఇంట్లో పెళ్లి చేసుకుని
వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం మా అత్త వంట చేయడం. ఓహో అవునా అత్తమ్మ, సరే సరే అయితే అన్ని కట్ చేసి మసాలాలని దంచి పెడతానైతే. ఏ పిల్ల ఆగు, మీ అత్త ఏదో సీక్రెట్ గరం మసాలా అంటేనే వాళ్ళ అమ్మ నేర్పించింది, అది చేస్తుందంట. ఇక నువ్వేం గరం మసాలా దంచుతో కట్ చేస్తావే? ఓ సీక్రెట్ గరం మసాలానా? గదేందత్తమ్మా, నేను ఫస్ట్ టైం వింటున్నా, మీరు నాకు ఎప్పుడు చెప్పలేరు గరం మసాలా గురించి. చెప్తా, ఇక దీనికి చెప్తే ఊకుంటుందా? రోజు ఆ సీక్రెట్ గరం మసాలా చేసి నాకు తినబెట్టి ఆయనతో నేను దీని మాట వినేటట్టు చేసుకుంటుంది. అమ్మో దీనికి అస్సలు నేర్పియద్దు. ఆ గరం మసాలా దంచేటప్పుడు కూడా దీన్ని బయటకు వెళ్ళగొట్టాలి. ఇక నీకెందుకు చెప్తుంది అది? వాళ్ళ అమ్మ చచ్చేటప్పుడు దీని నుంచి ఒట్టు తీసుకుందంట. ఇంకా సీక్రెట్ మసాలా ఎవరికి చెప్పొద్దు, ఉట్టిది అది. దాని తర్వాత దాని బిడ్డే అట్లా వారసత్వంతో వాళ్ళకే చెప్పాలంట, ఇంకెవరికి చెప్పొద్దని వాళ్ళ అమ్మ చచ్చినప్పుడు ఒట్టు తీసుకుందంటని. ఇంకా నీకేం చెప్తుంది? కరెక్ట్ చెప్పినావు వదిని. పారాదా పదవే, అది కోసి నువ్వు జర కట్ చేసి పెట్టాన్ని, నేను ఆ గరం మసాలా దంచుకొని వండుతా చికెన్. ఏ లచ్చి, ఇప్పుడే కదనే అన్నావు గరం మసాలా ఎవరికి చెప్పొద్దు సీక్రెట్ అని. ఇంకా మళ్ళీ అదెందుకు వచ్చుడు? నీ బిడ్డకి నేర్పిస్తా అన్నావు కదా, దాన్నే పిలుస్తా. నాకు దానికి నేర్పి. సుజాత ఎక్కడున్నావే? బయటకు రా. అత్తమ్మ పిలిచిరా? అవునే, మీ అమ్మ చికెన్ వండుతుందంట. అది మస్తు వండుతుంది, కమ్మగుంటుంది దాని టేస్ట్. నేను ఇప్పటి వరకు అది వండినట్టు చికెన్ ఎప్పుడు ఎక్కడ తినలేనే. మా వదిన ఎంత మెచ్చుకుంటుందో నన్ను. కదంట, అది ఏదో సీక్రెట్ మసాలాతో చేస్తుందంటనే మీ అమ్మ. ఇక నీకు నేర్పిస్తా అంటుంది. పోయి దానికి కొంచెం మలుసుకోపో, అది ఎట్లా చేస్తావు గరం మసాలా నేర్చుకో. అట్లనే దానికి ఏమైనా కట్ చేసేది ఇచ్చేది ఉంటే, మిక్సర్ పట్టి ఇచ్చేది ఉంటే పట్టిపో. మా అమ్మనా చికెన్ కమ్మగా చేస్తుందా? అది చేసే చికెన్ బయట కుక్కర్ చేసి అది కూడా తినదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చేసింది, బయట అడుక్కునేటోడు వస్తే వానికి వేసినాము, వాడు తిరిగి మా ముఖాలనే పడేసిపోయిండు ఆ చికెను. ఈ మా అత్త ఏమో మా అమ్మ కమ్మగా చేస్తుంది సీక్రెట్ మసాలా అది ఇది అంటుంది. ఇంకా అది చేస్తే నేను తింటానా? ఏమైందే బెల్లం కొట్టిన రాయిలాగా గడ్లని నిల్చున్నావు? పోనాడు, మీ అమ్మకంట కొంచెం సాయం చేయపో, చికెన్ వండుతుందంట. సరే సరే అత్తమ్మ పోతాం. బిడ్డ రావే, నీకు నేర్పిస్తా సీక్రెట్ మసాలా, సీక్రెట్ చికెన్, మ్యాజిక్ చికెన్ అని పేరు పెట్టిన దానికి. అది ఎట్లా వండుతారో నీకు నేర్పిస్తుందా? నీ ముఖమే అమ్మా, ఏం చికెన్ వండి కల పెడతావే? ఇక తినాలంటే నాకు కక్కొచ్చినట్టుంది నాకు. పద పోదాం దావే. దమ్మా నిజంగానేనా మా అత్తకంత కమ్మగా వండుతుందా చికెను? నేనైతే ఎప్పుడు ఆమె చేతి మరి వంట తినలేను. ఇక ఎట్లా పాడవుతుందేదో అనుకొని నేనే వండి పెట్టిన, ఎప్పుడు ఇంకెప్పుడు తినలేను. దాని ముఖం, దాని చికెన్ ఉండొస్తా దాని ముఖానికి. ఆ చికెన్ ఏదో అడుకునేటోడికి వేసినా వాడు కూడా తినడు, అట్లా వండుతుంది ఆ చికెన్. అది మరి అక్క ఏందే కమ్మగుంటది, అది ఉంటది ఇది ఉంటది అని చెప్పినావు. ఆమె కూడా ఏదో సీక్రెట్ మసాలా మా అమ్మకి నేను కొట్టేసిన అది ఇది అని చెప్పింది. ఇంకెట్లనే ఆమె వండిన చికెన్ మనం తింటామంటావానే? మనం ఎందుకు తింటామే? వాళ్ళిద్దరు అవ్వబిడ్డలు, వాళ్ళతో తినిపిస్తా. మనం మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందామే. నా అల్లునికి తెమ్మని చెప్తా బిర్యానీ ప్యాకెట్లు. మనం తింటుంటే వాళ్ళు ఊకుంటారానే? మరేందే, రోజు నా బిడ్డ వండి పెడుతుంటే మంచి ఇద్దరు తినుకుంటా దాన్నే మాటలు అంటారు కదా. ఆగు, వాళ్ళ సంగతి చెప్తా. నాగు వాళ్ళు తినకపోతే నోట్లేసి కుక్కుతా, తినిపిస్తాను. అంతే అంటావా అనే అక్క? సరే చూద్దాం ఎట్లయితుందో మరి. వామ్మో, నాకైతే మా అత్త చేసే వంటలు తలుచుకుంటేనే భయం అవుతుంది. ఎట్లా వండుతుందో మరి. ఇన్ని ఏళ్ళ నుంచి అసలు కిచెన్ లో అడుగు పెట్టలేదు, మరి ఎట్లా వండుతుందో ఏందో. చూద్దామే ఎట్లా వండుతుందో. పెళ్ళైన కొత్తలా వండి కాలబెట్టింది విత్తిరి ముఖంది. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు దాని చేతి వంటనే తినలేదు నేను. అవునా పెద్దమ్మ? ఏమైంది బంగారం, అక్కడ నిలబడ్డావేంది? అక్కడికి వెళ్ళి కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని ధనియాలు అవన్నీ పట్టుకొని రాపో, సామాన్లు నేను చెప్తా అట్లా. ఏ అమ్మ నేను ఏం తేనే, నువ్వు వండుకో, నేను ఏం తీసుకురాను. ఎందుకే, ఏమైంది ముఖం గట్ల పెట్టినావు? అమ్మా నీకేమైనా పిచ్చానే? నీకు అసలు అర్థమైతలేదా? వాళ్ళు ఉట్టిగా నిన్ను పొగిడి నీతో పని చేపియాలని చూస్తున్నారు అంతే. ఏ లేదు బిడ్డ,
మీ పెద్దత్త అప్పుడే అనేది నువ్వు చేసే చికెన్ కర్రీ మంచిగా ఉంటుంది లచ్చి అని అనేది. నిజంగానే చెప్తారు బిడ్డ, వాళ్ళు ఏంది నాతో పని చెప్పాలని కాదు. అయినా నాకు అర్థం కాదు అని గది పని చేపించేటప్పుడు ఎట్లా మాట్లాడతారో నిజంగా ఎట్లా పొగుడతారో నాకు అర్థం కాదనుకుంటున్నావా? ఈ మా అమ్మ ఒక పిచ్చిది, దీనికేం అర్థం కాదు కానీ అన్ని దీనికే అర్థమైనట్టు అనుకుంటుంది. ఇంకా పనుల పని నన్ను కూడా ఇరికిచ్చారు దీంతో. ఇంకో బిడ్డ నీకు చెప్తా నేను, మీ అత్తకి ఇక చికెన్ కర్రీ అంటే బాగా ఇష్టమంట. నీకు చెప్పినా కదా మన అమ్మమ్మ నాకు సీక్రెట్ రెసిపీ నేర్పించింది. ఆ గరం మసాలాది ఇంకా అది వేసి చేసిన అనుకో దెబ్బకి మీ అత్త మనకి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా నీకు కూడా నేర్పిస్తా, నువ్వు కూడా గట్లని చెయ్యి సరేనా? ఏం సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ గరం మసాలా అంటున్నావు? ఏందే గది? ఏంటంటే ఇక గరం మసాలా ఎట్లా తయారు చేయాలంటే నేను చెప్తాను నీకు. ముందుగా కొన్ని ధనియాలు తీసుకోవాలి, ఆ తర్వాత ఒక దాల్చిన చెక్క, ఇంకా దాని లోపల కొంచెం చక్కెర ఎవడేస్తాడే గరం మసాలాలా? అందుకే కదా సీక్రెట్ రెసిపీని, అందుకే అంత కమ్మగా అవుతుంది. ఎవడేడు కాబట్టి మనం వేస్తాం అంతే. నువ్వు ఇక నన్ను డిస్టర్బ్ చేయకే, చెప్పేది ఇది చక్కగా. ఇంకేం చెప్తున్నా, ధనియాలు కొన్ని, ఇంకొంచెం దాల్చిన చెక్క, చక్కెర, కొంచెం చాయ్ పత్తా, కొంచెం అల్లం, ఇంకా ఇంకేదో చెప్పింది గుర్తుకొస్తలేదు. ఇంకేంది? పాలు వస్తే అది షాయ్ అయిపోతుంది, గరం మసాలా కాదు. బిడ్డ నీకెట్లా తెలిసే? అమ్మమ్మ నీకు కూడా చెప్పిందా? ఇంకొంచెం పాలు పోయాలి, ఇక చాలు గరం మసాలా రెడీ అయిపోతుంది. నీ ముఖం గరం మసాలా ఎవడన్నా పాలు షాపత్తా చక్కెర వేస్తాడా అని? అవన్నీ వేసుకుంటే ఇక మసాలా ఛాయ్ అయిపోతుంది. బదీష్ అమ్మమ్మ నీకు మసాలా ఛాయ్ ఎట్లా పెట్టాలో నేర్పించుంటుంది, దాన్నే నువ్వు సీక్రెట్ గరం మసాలా అంటున్నావు. ఏంది అవన్నీ వేస్తే గరం మసాలా ఛాయ్ అవుతుందా? గరం మసాలా ఛాయ్ ఎట్లా పాడవుతుంది? నువ్వు ఎప్పుడు ఛాయ్ పెట్టలేవా అని అట్లా మాట్లాడుతున్నావు? ఛాయ్లో ఏమేమి వేస్తావు చెప్పు. ఛాయ్లో ఏమి వేస్తామంటే చాపత్తా చక్కెర పాలలో వేస్తాము, ఇక మసాలా పెడతాం కొన్ని నీళ్ళు పోసి, అంతే కదా. ఇంకేం వేస్తాము? మరి నువ్వు చెప్పిన ఈ గరం మసాలా దాంట్లో ఏం వేస్తున్నావే? గదే చాపత్తా చక్కెర పాలు కొన్ని ధనియాలు దాల్చిన చెక్క. ఏంది ఇక గది మసాలా ఛాయ్ అవుతుంది కదా. నిజమేనే, నాకు అసలు అర్థమే కాలేదు ఇన్ని రోజులు. గది చికెన్ మసాలా రెసిపీ అనుకునే, గది ఛాయ్ పెట్టే గరం మసాలా రెసిపీ, ఛాయ్ మసాలా రెసిపీ అని తెలియదే నాకు. గది ఛాయ్ గరం మసాలా ఛాయ్ గరం కాదే, అది మసాలా ఛాయ్ రెసిపీ. ఏదో ఒక పాడైంది. ఇప్పుడు ఎట్లనే చికెన్ చేయమన్నది మా వదిన, ఎట్లా చేసి కలబెట్టాలి అది? ఏవా నాకన్నా దారుణంగా ఉన్నావు కానీ అమ్మ నువ్వు. ఆగుగా యూట్యూబ్లో చూసుకుంటా ఏదైనా చేద్దాం, ఆగు. అవునే నా బిడ్డ బంగారం, మంచి మంచి ఐడియాలు అన్నీ ఇస్తుంది. జల్దిగా యూట్యూబ్ తెరువు బిడ్డ, చూద్దాము ఎట్లా చూద్దాం, చేసేద్దాం. సూపర్ కావాలి, మంచి వీడియో చూసి పెట్టు. సరేనే అమ్మ చూద్దాము. ఇది మంచిది. అగో బిడ్డకి పక్క పోరేది మంచిది, ఇక పెట్టు, అది ఎట్టు చూద్దాం. సరేనే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంట రుచులు. ఎలా ఉన్నారు మీరంతా? రోజు మనం ఏ రెసిపీ చేస్తున్నామంటే మీరు ఆల్రెడీ టైటిల్లో చూస్తుంటారు, అదే నాటుకోడి స్పెషల్ చికెన్ రెసిపీ. బిడ్డ నాటుకోడి చికెన్ స్పెషల్ రెసిపీ అంట. ఈమె కూడా స్పెషల్గా వేసేటట్టుంది గరం మసాలా. మంచి వీడియో దొరికింది మనకి. అవునవునే, సరే చూద్దాం. ముందుగా చికెన్ని ఒక బాండిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అగోని అమ్మ, ఫస్ట్ అంటాగా చికెన్ ఒక బాండిలో వేసి మంచిగా కడగాలంటనే. కడుగు. సరే బిడ్డ కడుగుతా. నాకు అమ్మ చికెన్ విమ్ లిక్విడ్ తో కడుగుతారా అని? అదిగా ఇంకా దేంతో కడుగుతారే? ఇదంతా క్లీన్ కావాలి, మంచిగా నిమ్మకాయ వాసన రావాలంటే గదేసరే. చూడు ఇలా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో, మొత్తం లోపల ఉన్న జంతువులంతా చచ్చిపోతాయి. చికెన్ ఇంకా టేస్ట్ నిమ్మకాయ వాసన వచ్చి పుల్లగా తయారవుతుంది. అవునే అమ్మ, నిజమే, పుల్లగా అలా నిమ్మకాయలునే మంచిగానే ఉంటుంది. సరే ఇక కడుగు మరి. తర్వాత ఏందే పెట్టు. చికెన్ మంచి కడుక్కున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా మంచి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఎట్లుంటుందే పిల్ల, దానికి ఏం తెలియదు. పెద్ద పెద్ద ముక్కలు ఉంటే కమ్మగా ఉంటుంది, పెద్ద పెద్ద ముక్కలు ఉండని. సరే తీ అమ్మ, నీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుందాం తీ.
బిడ్డ చూడు ఎంత కమ్మగా వాసన వస్తుంది. మంచిగా విమ్మేసి కడిగినాం కదా, కమ్మ వాసన వస్తుంది చూడు. అవునే అమ్మా, నిజంగానే కమ్మ వాసన వస్తుంది. దెబ్బకి మా అత్తయ్య తిని మనకి మంచి మెచ్చుకుంటది. అవునవునే బిడ్డ, అందుకే కదా మనం ఇంత కష్టపడి చేసింది. సరే పద పోదాం. అగో లచ్చి, ఏందే ఇది గిట్ల గంపల పట్టుకొచ్చినావు చికెను? దీంట్లో అన్నం ఏం కనిపిస్తలేదు వదినే, పుట్టి చికెనే నా తినుడు. ఏ అన్నం కూడా గలనే వేసిన, గట్ల టేస్ట్ మంచిగా ఉంటుందంట. దాన్ని ఏమో అంటారంట బిర్యానీ లెక్కనే, కానీ కొంచెం ఇట్లా ఎక్కువ నీళ్ళు పోసి చేస్తారంట కదా. చేసిన స్పెషల్ చికెన్ రెసిపీ అది. అవునానే, గిదేనా మీ అమ్మ చచ్చిపోయేటప్పుడు నీకు నేర్పించి ఎవరికి చెప్పొద్దని బొట్టు తీసుకుని రెసిపీ గిదేనానే? గిదే గిదే వదినే. ఓహో, అయితే అన్నం కూడా ఇళ్ళనే వేసినావా వదినే? ఇక అన్నం పెట్టుకున్నాడు అవసరం లేదు, ఇట్లని తినోడా? గట్లనే తినోడు. సరే తింటా నాగు. అమ్మో, మా అత్త ఏదో చేసినట్టుంది, అంతే ఏదో వాసన వస్తుంది ఇళ్ళకెళ్ళి. ఏదోగా వాసనతో సబ్బు వాసన వస్తుంది. ఏమేసి కలబెట్టిందో ఏందో దీంట్లో. తింటే ఆయనతో దెబ్బకు చచ్చేటట్టున్నారు మనుషులు. ఛీ ఛీ. వాయమ్మో, గదేంది గట్లుంది? ఏమేసినావు వదినే గల్లా? ఏ దొబ్బ ముఖం దానా, వాళ్ళు ఏమేసి కలబెట్టినవే. తినంగానే అంత సబ్బులాగా నురుగొచ్చి మొత్తం అంత బురుగులు వస్తున్నాయి నోట్లోకెళ్ళి. వాళ్ళు ఏమేసి కలబెట్టినవే దొమ్మరి. నీ అవ్వ, నా అనుమానం నిజమైంది కదా. ఈ కొంపదీసి గల్లా బాసన సబ్బు గిట్ల వేసిందా ఏంది? అయ్యో నేనే మేలే వదినే, ఏమైంది? ఈ దొంగ ముఖం దానా, వాళ్ళేమో కలిపి మమ్మల్ని చంపాలని చూస్తున్నావా అనే? వదినే, గిదేనా మేము రావడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఇక లేదో కలిపి మమ్మల్ని చంపాలని చూస్తున్నావు కదా నువ్వు. ఏ ఊకోవే నువ్వు, నేనెందుకు చంపుతానే? మరి అంత కసాయిదాన్లా కనబడుతున్నానే. మీకు నచ్చుతుందేమో అని కమ్మగా యూట్యూబ్లో చూసి వండిన్నే. ఏ సుజాత, ఏమేసి చచ్చిరే ఇద్దరు అవ్వ బిడ్డలల్లా? నీ అవ్వ కంటే తెలివి లేదు, నీకైనా ఉన్నదానే తెలివి. ఏమేసి చచ్చిరల్లా? అయ్యో అత్తమ్మ, మేమేం వేయలేదు. మొత్తంగా యూట్యూబ్లో ఎట్లా చెప్పారు అట్లని చేసినాం అత్తమ్మ. సుజాత అత్తమ్మ, గల్ల ఏం చెప్పారు యూట్యూబ్లో జర చెప్పుండ్రి, ఎట్లా చేసిరు మీరు? అయ్యో వదినే, అలా చెప్పిర్రు. ఫస్ట్ చికెన్ తీసుకొని కొంచెం మంచిగా కడగాలని చెప్పిర్రు. గట్లనే మంచిగా కడిగినాము. ఓహో, కడిగిర్రా? అవి ఎట్లా కడిగి సచ్చిర్రా నాయనా? కొంపదీసి బాసనలో సబ్బేసి కడిగిర్రా ఏంది వీళ్ళ మట్టి మొక్కలలో చెప్పు. ఓహో అవునా, ఎట్లా కడిగిరు మరి? నీళ్ళతోనే కడిగిరు కదా. ఏందే నువ్వు అడిగేదేందే? నీళ్ళతో కడగకపోతే ఏమైనా పెట్రోల్ వేసి కడుగుతామా అని? కొంత తెలివి లేదనుకుంటున్నావా మాకు? ఏ దొమ్మరి ముఖం దానా, అడిగిందని చెప్పే ఎక్కువ నోరు కదిలియకు, నోరు కోసేస్తాను ఇది. అయ్యో వదిలే, ఏం చేయలేదు వదిలే, మంచిగా వండినా. ఇక నీళ్ళతోనే కడిగిందే. కానీ అత్తమ్మ, అలాగే లేదో బాసనలు కడిగే సబ్బు వాసన వస్తుంది. కొంపదీసి బాసనలు కడిగే లిక్విడ్ పోసి కడిగిర్రా ఏంది? ఇక్కడ బేసిన్ కడ పెట్టింది ఉండే. అవును వదినే, అమ్మ కదే విమ్ లిక్విడ్ ఉండే కదా, అది పోసి కడిగింది. ఏంది? ఓ నీ తెలివి తెల్లారా దొంగ ముఖం దానా. ఏంది వదినే, ఎవడన్నా విమ్ లిక్విడ్ వేసి కడుగుతాడా చికెను? ఓ నీ అవ్వ, విమ్ లిక్విడ్ వేసి కడగద్దా? నాకేం తెలిసి పాడైంది. ఇక చూపెట్టలేదు యూట్యూబ్లా, పుట్టి కడగాలని చెప్పింది. ఇక అది వేస్తే మంచిగానే పాడవుతుంది కదా అని వేసిన. ఈ అంకమ్మ, ఇద్దరు అవ్వ బిడ్డలకి తెలివి ఏమన్నా ఎక్కడన్నా ఒత్త పెట్టొచ్చిర్రా అనే, లేక అమ్ముకొచ్చిర్రా? అంటే వదినగా టేస్ట్ మంచిగా ఉంటుంది, అలా నిమ్మకాయలు ఉంటాయని వేసిన. నాకేం తెలుసు వేస్తారో లేదో. మీకు తెలియకపోతే ఇంకేం తెలిసి కలబడుతుంది దొంగ ముఖం దానా. ఇన్ని రోజులు పిల్లలకి ఏం వండి తినబెట్టినావు? గడ్డి తినబెట్టినావు వీళ్ళకి. ఆగే, మీ సంగతి ఇట్లా కాదు, ఆగు. దొరకబట్టి అది గొంతులో వస్తాను, ఆగు. అప్పుడు కానీ మీకు తెలివి రాదు, ఆగు. ఓ నీ అవ్వ, అది మా నోట్లో వస్తుందా ఏంది? అది ఎట్లా పాడైందో ఏందో. అయ్యో అత్తమ్మ, నాకేం తెలియదు. మా అమ్మ చెప్పింది, నేను అట్లని చేసిన. నేను అసలు ఏం చేయలేదు, యూట్యూబ్లో చూసుకుంటే చేసిన. అత్తమ్మ నన్ను వదిలేండి. అగో ఏంది గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పినట్టే కదా నేనేం చేసిన. ఏ అమ్మ, నాకేం తెలుసు, ఇక యూట్యూబ్లో చెప్పినట్టు చేసిన. నీకన్నా తెలివి లేదా అని ఎట్లా వండుతారో? ఏ ఆగుండ్రి, ఇద్దరు సంగతి చెప్తాను, ఆగు. చెల్లె గబొగను పట్టుకురావే, దొరకబట్టి ఇద్దరిని నోట్లో పోద్దాం. ఓ నీ ఇక నుంచి ఉరికి వాళ్ళ దేవుడా, చంపేటట్టున్నారు నన్ను.
ఏ ఆగుండ్రే ఇద్దరు ఎక్కడికి పోతుర్రు? మంచి పని అయింది, మా అత్త పని దెబ్బ కురికిపోయారు ఇద్దరు, ఆడబిడ్డే అత్త ఇద్దరు లోపల కురికిపోయారు. దీని ముఖంలో చెప్పు, జర్రుంటే చచ్చిపోయే వాళ్ళం ఇద్దరమే ఇయ్యాల చెల్లే. అవునవునే అక్క, ఏందే గింత అదువనమానే, గిమె గంత వంటలు కూడా రావా? ఈ రోజులు మా అన్నకి పిల్లలకి ఏం పెట్టి చచ్చిందే ఈమె. ఏం పాడైందో దీని ముఖంలో చెప్పు పెట్టా. ఆగు, దీని పని రేపు చెప్తాను, ఆగు. సరే పెద్దమ్మ, ఇప్పుడు మళ్ళీ మీకు వంట చేసి పెడుతుంది. చికెన్ అంతా వేస్ట్ అయిపోయింది, ఏమన్నా కూరగాయలు ఉన్నాయో చూసి వండేస్తాను. సరే సరే తీ బిడ్డ, పో వండు పో. ఈ దొంగ ముఖం దానికి అస్సలు పెట్టకు. ఇది బయటకు రాని, రూమ్లోకి వెళ్ళి దీని సంగతి చెప్తా. సో చూసారా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. తప్పకుండా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన టార్గెట్ మీకు గుర్తుంది కదా ఫ్రెండ్స్, ఎలా అయినా ఈ మంత్ ఎండ్ వరకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చే మరి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.